తెలంగాణ బీజేపీలో క్రెడిట్ వార్ కొనసాగుతోందని సమాచారం. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరికి వారే మేము గొప్పంటే మేము గొప్పని చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు కమలం పార్టీ నేతల మధ్య ఈ క్రెడిట్ వార్ ఎక్కడ మొదలైంది? ఎందుకు ఈ సమస్య తలెత్తింది? తెలంగాణ బీజేపీలో అకస్మాత్తుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై పార్టీ నేతల్లో లోతైన చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించిన కమలనాథులు 2 గ్రూపులుగా విడిపోయి ఆ క్రెడిట్ తమదంటే తమదే అన్నట్లుగా ప్రచారం చేసుకోవడమే తాజా గందరగోళానికి కారణమని అంటున్నారు. ఒకసారి దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈ మధ్యన గెలిచిన 2 ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇతర ఎంపీలు ఢిల్లీకి పిలిపించుకున్నారు. అనంతరం వారిని అధిష్టానం ముందుకు తీసుకుపోయారట. 2 ఎమ్మెల్సీలను గెలిపించామని, అది తమ ఘనతేనని పరోక్షంగా ప్రకటించారట. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఇలా క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించేసరికి అది చూసి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ఎక్కడో కాలిందని అంటున్నారు. ఎంపీల తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం. ఎమ్మెల్సీల గెలుపులో తమ భాగస్వామ్యం లేదా? ఎంపీలు మాత్రమే ఎమ్మెల్సీలను గెలిపించారా? ఎమ్మెల్సీలను వెంటబెట్టుకుని వెళ్లి అధిష్టానాన్ని కలుస్తారా? ఇదేమి రాజకీయమని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు లోలోన కుమిలిపోతున్నారట. వారిలో కొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు సైతం మొన్న గెలిచిన 2 ఎమ్మెల్సీలను తీసుకుని అధిష్టానాన్ని కలవాలని ప్రయత్నించారట. టైం సెట్ కాకపోవడంతో టీబీజేపీ ఎమ్మెల్యేల ప్రయత్నం సఫలీకృతం కాలేదని అంటున్నారు. ఇక తెలంగాణ భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డిని పార్టీ కీలక నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదనే టాక్ జోరుగా నడుస్తోంది. హెచ్సియు భూ వివాదంపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసంలో పలువురు ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదట. కనీసం రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించడానికి సైతం ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే చర్చ బీజేపీ వర్గాల్లో నడుస్తోంది. పార్టీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వచ్చే వరకు పరిణామాలు ఇలాగే ఉంటాయేమోనని తెలంగాణ బీజేపీ కార్యకర్తలు అంచనా వేస్తున్నారట.